హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి వాషింగ్ బేసిన్స్, సింక్ బేసిన్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చెప్పబోయే టిప్ వచ్చేసి డైలీ యూజ్ చేసే ఐటమ్స్ తోటి మీరు స్వయంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని తగినంత వాటర్ తీసుకోండి. బాగా వేడి చేయండి. మరీ హై కాకుండా మరీ లో కాకుండా నార్మల్గా హీట్ చేయండి. ఎందుకంటే సింక్ దగ్గర పైప్ ఉంటుంది కదా, ఆ పైపు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ బబుల్స్ వచ్చే వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఆ బౌల్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి. సో ముందుగా మనం సేఫ్టీ అనేది చూసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సర్ప్ అనేది వేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే బేకింగ్ సోడా ఉప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది కూడా 2 స్పూన్స్ సుమారు చూసుకొని వెనిగర్ కూడా వేయండి. నెక్స్ట్ లెమన్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే లెమన్ వచ్చేసి యాసిడ్ గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి కంపల్సరిగా లెమన్ కూడా యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇందులో మనం వాడిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరిగా ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ సింక్ అనేది 100% స్మెల్ అనేది రాదు, ఎందుకంటే నేను ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీరు అక్కడ ఆ హీట్ వాటర్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయండి, ఎందుకంటే చెయ్యి మీద పడితే చాలా ప్రమాదం ఉంటుంది. ముందు చెప్పాను కదా, మనం సేఫ్టీ అనేది ఫస్ట్ టైం చూసుకోవాలి. సో ఒకేసారి వాటర్ అనేది వదలకుండా స్లోగా ఆ విధంగా వాటర్ అనేది పోసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆ విధంగా వాటర్ అనేది స్లోగా పోసుకోండి. సింక్ క్రింద భాగంలో కూడా డ్రైనేజీ ఉంటుంది, ఆ డ్రైనేజీలో కూడా ఆ వాటర్ అనేది పోయండి. ఫ్రెండ్స్, చూశారు కదా, సింక్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్, నాకు తెలిసినవి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.